హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనమైతే డెమోకి వెళ్తున్నాం అనమాట. అది దేనికి అనుకోకండి, డెమో ఫ్లాష్ షూట్ తరపున. సో చాలామందికి ఫ్లాష్ షూట్ డెమో అంటే ఏంటంటే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈరోజు అవన్నీ మీకు తెలియాలని ఈరోజు ఒక వీడియో చేస్తున్నాం. ఎందుకంటే ఫ్లాష్ షూట్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ డెమోస్ కంప్లీట్ చేయమంటారు. ఇది నా 4th డెమో. సో అసలు డెమోలో ఏముంటుంది, ఎట్లుంటుంది, ఏం చేస్తాం డెమోలో అనేది మీ అందరికీ కూడా చూపిస్తాం. సో నేనైతే రెడీ అయిపోయినా, మనం టీ-షర్ట్ వేసుకుని రెడీ అయిపోతున్నాం. మనకైతే జూబ్లీ హిల్స్లో ఉంది షూట్, గ్లాస్ హౌస్ అనే కెఫేలో. సో అక్కడికి వెళ్తున్నాం. అక్కడ వెనక చూపిస్తా. అక్కడ మనం మన టీమ్ లీడ్ని కలుసుకొని వాళ్ళతో మాట్లాడి షూట్ 3 hours షూట్ 5 to 8 అనమాట. సో లెట్స్ గో, జూబ్లీ హిల్స్లో వెళ్దాం. గైస్, మనమైతే ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మన వాళ్ళకైతే కాల్ చేస్తాం, బట్ వాళ్ళు ఇంకా లిఫ్ట్ చేయలేదు. మేబీ వస్తున్నారేమో, ఆన్ ది వే ఏమో, చూద్దాం. లెట్స్ సీ. మన వాళ్ళ కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాం. మనమైతే వచ్చేసాం ఆన్ టైం, 10 minutes బిఫోర్ వచ్చాం. మన టీమ్ లీడ్స్ ఇంకా రాలేదనుకుంటా, ఐ గెస్. చూద్దాం. గైస్, ఇదే మన లోపల షూట్ లొకేషన్ అనమాట. ఇదంతా గ్లాస్ హౌస్ లోపల, దీనిలో కూడా షూట్ లొకేషన్. సో బ్రో వచ్చేసి మన టీమ్మేట్ అనమాట. నాలోనే డెమోకి వచ్చారు. ఫస్ట్ డెమో అంట, మనది 4th డెమో. లోపలికి వెళ్ళిందక్క. సో అక్క మాట్లాడొచ్చేస్తుంది. మనము నెక్స్ట్ లోపలికి వెళ్తాం. ఇంట్లో బయట వెయిటింగ్. సో ఇప్పుడే ఆల్మోస్ట్ షూట్ దగ్గరికి వచ్చింది. 7 అవుతుంది. ఇంకో 1 hour షూట్ మాత్రమే. సో మనం ఆల్మోస్ట్ అన్ని క్లిప్స్ తీసుకున్నాం. హాఫ్ ఆఫ్ ది ఎడిటింగ్ కూడా అయిపోయింది. ఇంకో 1 hour షూట్ ఉంది. ఎడిట్ చేయాలి. పైన మన ఫ్రెండ్స్ ఎడిట్ చేస్తున్నారు, మన టీమ్ లీడ్స్ కూడా ఎడిట్ చేస్తున్నారు, కొంతమంది రికార్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం లైక్ బేస్మెంట్లో ఉన్నాం, పార్కింగ్లో. సో ఇక్కడ బ్రైట్ టు బి పార్టీ వచ్చేసి, సో దానికి మనం తీసుకుంటున్నాం. ఒక ఫన్ థీమ్ లైక్ వైబ్ అట్లాంటి థీమ్ కావాలి. సో అదే మనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఫైనల్ అయిపోయినాక బయటికి మన వాళ్ళతో మాట్లాడుతూ వెళ్దాం. బాయ్ గైస్. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడే బ్రైట్స్ పార్టీ జరుగుతుంది లోపల. సో ఇది మన పార్టీ అనమాట. మనం అంతా చూపించద్దు, కాన్ఫిడెన్షియల్. ఇదిగోండి మన పార్ట్నర్స్. గైస్, మన టీం మొత్తం ఎడిట్ చేస్తున్నారు. ఫైనల్ పార్ట్ ఆల్మోస్ట్ టైం అవుతుంది కాబట్టి డెలివరీ చేసేసారు రీల్స్. సో మన సిస్టర్ మ్యాచ్ చూస్తున్నాం. లోపల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఎవరి పని మీద వాళ్ళు బిజీ ఉండరు. మనది అయిపోయింది, మ్యాచ్ స్టార్ట్ అయింది. చూద్దాం ఈరోజు ఆర్సీబీ ఫైనల్ పోతుందా పోదు. గైస్, మన డెమో అయితే అయిపోయింది. సో డెమోలో బేసికల్లీ ఏం చేస్తారంటే, సో ఇదే గ్లాస్ హౌస్. సో డెమోలో బేసికల్లీ ఏం చేస్తారంటే, మనం టీమ్ లీడ్ దగ్గర నుంచి నేర్చుకోవాలన్నమాట. అంటే మనం ఎట్లా క్యాప్చర్ చేస్తాం, ఎట్లా ఎడిట్ చేస్తాం. సో ఇది నా 4th డెమో. మన బ్రో వచ్చాడు. మన బ్రోకి ఏమో ఫస్ట్ డెమో. సో 4th డెమో. బేసిక్గా డెమో అంటే ఎట్లా అంటే ట్రైనింగ్ అనమాట. సో ఎప్పుడైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు దానికి ట్రైనింగ్లా అనమాట. మినిమం 3 డెమోస్ అయితే పక్కా చేయాలి ఎవరైనా. సో నాది 4th డెమో ఇది. సో చూద్దాం, దీని తర్వాతనైనా మనం ఫైనల్లీ అంటే అఫీషియల్ పార్ట్నర్ అవుతామో కాదో. మ్యాక్సిమం అవుతామని అనిపిస్తుంది. వీడియో అయితే మన ట్రైనర్స్కి వీళ్ళందరూ చూపించా, నచ్చింది. అండ్ బ్రో కూడా వస్తున్నాడు వెనకాల. సో ఫైనల్లీ ఇదన్నమాట వ్లాగ్. ఇది పార్ట్ టైంలా చేస్తున్నాం కాబట్టి సో నాకు పెద్ద ఎంత ఏం స్ట్రెస్ అనిపించట్లేదు. మా టీమ్మేట్స్, టీమ్ లీడ్స్ అందరూ కూడా మెయిన్ పార్ట్నర్స్. ఇక్కడ కూడా వర్షం పడుతుంది. సో ఎంత జల్దీ అయితే అంత జల్దీ ఇంటికి పోదాం. సో దాట్స్ ఫర్ ది వీడియో గైస్. సో అర్థమైందని అనుకుంటున్నాను డెమో అంటే ఏంటిదో. సో రేపు ఫ్యూచర్లో ఎవరైనా వీడియో చూస్తున్నప్పుడు డెమో షూట్ అంటే ఏదైనా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. ఇక బ్రో, nice meeting Saket. Mr. Saket. Looking forward to work with him again. Bye bye, signing off. Bye bye guys.